లాస్ట్ క్లాస్‌లో ఏం కంప్లీట్ చేసామమ్మా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ అంటే ఏంటో చూసాము. అండ్ ఆ తర్వాత కూలుంబ్స్ లా ఏంటో చూసాము. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంటో చూసాం. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటో చూసాము. అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిఫార్మ్ మీడియంలో అంటే హోమోజీనస్ మీడియంలో ఏమవుతది? నాన్ హోమోజీనస్ మీడియంలో ఏమవుతది? అండ్ పోలరైజేషన్ అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి ససెప్టబిలిటీ అంటే ఏంటి? ఆ ససెప్టబిలిటీకి సంబంధించిన ఫార్ములాస్. సో ఓవరాల్‌గా కంప్లీట్‌గా చూసాం. ఓకే. సో ఈ క్లాస్‌లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఒకటి, కరెంట్ డెన్సిటీ ఒకటి, కంటిన్యూటీ ఈక్వేషన్ ఒకటి, గాస్ లా ఒకటి. ఓకే. ఈ 4 కాన్సెప్ట్స్ చూద్దాం. వీటన్నిటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒక 15 ప్రాబ్లమ్స్, 10, 12 ప్రాబ్లమ్స్ దాకా చేద్దాం. ఓకే. ఎందుకంటే ఈఎంటీఎల్ ప్రాబ్లమ్స్ అనేది ఎన్ని చేస్తే అంత మంచిది. ఓకే. సో కాబట్టి ముందు కాన్సెప్ట్స్ క్లియర్ అయితే ఇంకొక 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి బేసిక్‌గా. అది కంప్లీట్ చేసేస్తే ఎలక్ట్రోస్టాటిక్స్‌లో ఫస్ట్ పార్ట్ అయిపోతది. ఇంక దాని మీద అన్ని గేట్ ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఓకే. సో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫైన్. సో నెక్స్ట్ హెడింగ్ పెట్టుకున్నాము ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని హెడింగ్ పెట్టుకున్నాము. ఎలక్ట్రిక్ ఫ్లక్స్. రైట్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ దేంతో డినోట్ చేస్తామని చెప్పాము? డి కదా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకే. సో దీని యూనిట్ ఏంటి? ఫ్లక్స్ కి వచ్చేసరికి కూలుంబ్, ఏరియాకి వచ్చేసరికి మీటర్ స్క్వేర్ కాబట్టి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అనేది దీనికి యూనిట్ అని చెప్పాం. మరి దాని నుంచి ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది చెప్పామా? డి ఇంటూ ఏ అవుతుందా లేదా? అంతే కదా. డి ఇంటూ ఏ ఆబ్వియస్లీ ఇది నీట్ గా అయిపోతుంది. సో దాని నుంచి ఫ్లక్స్ సై ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా సరే ఏరియా అంటే గుర్తుపెట్టుకోమా సర్ఫేస్ ఇంటిగ్రల్, లెంగ్త్ అంటే లైన్ ఇంటిగ్రల్, వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్. సో కాబట్టి ఆ ఏరియా ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ DDS. ఓకే. సో దట్స్ therefore ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, సర్ఫేస్ అంటే ఏరియా క్యాన్సిల్ అయిపోతే నీకు మిగిలేది ఏంటి అంటే ఫ్లక్స్. ఓకే. సో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా. ద జనరల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ గివెన్ యాస్ the general formula for electric flux is given as the general formula for electric flux is given as psi is equal to d into a. Okay. So the general formula for electric flux is given as psi is equal to d into a. Okay. So దాని కింద ఇది నోట్ చేసుకోండి. psi is equal to surface integral of DDS అనేది నోట్ చేసుకోండి. ఓకే. సో ఈ 2 ఫార్ములాస్ అనేది బేసిక్ ఫార్ములాస్. సో క్లియర్. సో కాబట్టి ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. సో దాని నుంచి ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా. ఆటోమేటిక్ అది ఓకే. అది ఫండమెంటల్ డెఫినిషన్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. 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 ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎప్పుడు స్కేలార్ క్వాంటిటీ అది. ఓకే. సో అది ఒకటి గుర్తుపెట్టు. కానీ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది మాత్రం వెక్టర్. ఓకే. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా వెక్టర్ అండ్ ఫోర్స్ కూడా వెక్టర్. సో కాబట్టి ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ స్కేలార్ క్వాంటిటీ ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఓకే. ఓకే. రైట్. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాము. SI యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్. SI యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్. SI యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్. ఫ్లక్స్ కి యూనిట్ ఏంటి అంటే కూలుంబ్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయితే వెబర్. ఓకే. ఫైన్. SI యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్. ఓకే. నెక్స్ట్ పాయింట్ రాసుకోండమ్మా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై electric flux is represented by a group of straight lines. మరి ఇన్ జనరల్ గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనం ఎలా డ్రా చేస్తామంటే ఫ్లక్స్ లైన్స్ అమ్మ. ఫ్లక్స్ లైన్స్ అంటే ఫోర్స్, లైన్స్ ఆఫ్ ఫోర్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో మీరు గుర్తుందో లేదో మీకు 7th క్లాస్ లోనో 8th క్లాస్ లోనో ఒక మ్యాగ్నెట్ వేసి ఇట్లా 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 పెద్ద పెద్ద లైన్స్ డయాగ్రామ్ వేస్తాం కదా, అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఫ్లక్స్ అంటే మీనింగ్ ఏంటంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే. సో కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏం నోట్ చేస్తారు? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై గ్రూప్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై గ్రూప్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై గ్రూప్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్, స్ట్రైట్ లైన్స్, గ్రూప్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యొక్క బేసిక్ ఫార్ములా చూసాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ అనేది కూడా అబ్జర్వ్ చేసాం మనం. అండ్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ సంబంధించిన కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ ఏంటో చూసాం. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి అమ్మా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఎట్ పాజిటివ్ చార్జ్ అండ్ ఎండ్స్ ఎట్ నెగటివ్ చార్జ్. సో ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పాజిటివ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే నెగటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే. సో కాబట్టి దాని కింద ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. సో లెట్ us suppose this is positive charge plus q and let us suppose this is nothing but a negative charge minus q. ఓకే. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ అనేది డెఫినెట్ గా పాజిటివ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. ఓకే. సో ఆల్వేస్ ఇన్ దిస్ డైరెక్షన్. దాని కింద డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఓకే. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఎట్ పాజిటివ్ చార్జ్ అండ్ ఎండ్స్ ఎట్ నెగటివ్ చార్జ్.
ఫర్ సపోజ్ ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ ఒక్కటే ఉందనుకోమ్మా, నెగిటివ్ ఛార్జ్ లేదనుకోనా, మనం చెప్పింది అర్థమవుతుందా? ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఒక్కటే ఉంది, నెగిటివ్ ఛార్జ్ లేదనుకోనా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా? పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయింది, ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ లేదనుకోనా, అది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుందమ్మా. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ది electric flux lines starts at positive charge and ends at infinity. The electric flux line starts at positive charge and ends at infinity if negative charge is absent. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఉన్నాయి అనుకోమ్మా, పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రికల్ ఫ్లక్స్ స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎండ్ అవుతుంది. అదే ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ లేదనుకోనా, సో ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అనేది పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, కానీ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. అంటే కంటిన్యూస్ గా ఉంటుంది. ఇన్ఫినిటీ అనేది ప్రాక్టికల్ గా కాదు కదా, సో అది ఎండ్ అవ్వకుండా అట్లానే కంటిన్యూస్ గా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది. ఓకే, సో రిమెంబర్ దట్. సో ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ స్టార్ట్స్ ఎట్ పాజిటివ్ చార్జ్ అండ్ ఎండ్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఈ డయాగ్రామ్ కూడా నోట్ చేసుకున్నారు కదా కింద. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ స్టార్ట్స్ ఎట్ ఇన్ఫినిటీ అండ్ ఎండ్స్ ఎట్ నెగిటివ్ చార్జ్. ఒకవేళ పాజిటివ్ చార్జ్ లేదు, ఓన్లీ నెగిటివ్ చార్జ్ లో ఉంది అనుకో, నెగిటివ్ చార్జ్ ఒకటే ఉంది అనుకోనా, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది, అది వచ్చి ఎక్కడ ఎండ్ అవుతుంది, కంపల్సరీగా నెగిటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, ఇఫ్ పాజిటివ్ చార్జ్ ఇస్ అబ్సెంట్. సో కాబట్టి పాయింట్ ఏం రాస్తారు? ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ స్టార్ట్స్ ఎట్ ఇన్ఫినిటీ అండ్ ఎండ్స్ ఎట్ నెగిటివ్ చార్జ్ ఇఫ్ పాజిటివ్ చార్జ్ ఇస్ అబ్సెంట్. ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ starts at infinity and ends at negative charge if a positive charge is absent. Okay, simple. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ కనుక ఆబ్సెంట్ అయితే దాని కింద డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ ఆబ్సెంట్ అనుకోమ్మా, సో ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అనేది ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఎక్కడ స్టార్ట్ అయితే తెలియదు, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ లేదు కదా. కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. నీకు పాజిటివ్ ఛార్జ్ లేదు, సో కాబట్టి మనం ఏమని అజ్యూమ్ చేసుకుంటామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ తెచ్చుకుంటాం. ఓకే, సో నోట్ దిస్ డయాగ్రామ్. సో ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ స్టార్ట్స్ ఎట్ ఇన్ఫినిటీ అండ్ ఎండ్స్ ఎట్ నెగిటివ్ ఛార్జ్. అయిపోతే లాస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా. మోర్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎక్కువ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉన్నట్టు దాని మీనింగ్ ఏంటి? ఎక్కువ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉన్నట్టు. ఓకే, సో కాబట్టి కంక్లూజన్ ఏమని చెప్తాం? మోర్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మోర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, మోర్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మోర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని లాస్ట్ పాయింట్ కింద నోట్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇందులో గుర్తుండాల్సింది మెయిన్ గా ఏంటంటే psi is equal to d into a. ఇది గుర్తుండాలి బాగా. దీనికంటే కూడా బాగా psi is equal to ఏరియా ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ddS. ఇది మాత్రం డెఫినెట్ గా గుర్తుండాలి మీకు. మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి బాగా ప్రాబ్లమ్స్ లో పనికొచ్చేది ఇది ఒక్క ఫార్ములా. ఓకే, సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ psi is equal to సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ddS. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, క్లియర్, సింపుల్ గా ఇస్తాడు. నీకు డి ఇచ్చేస్తాడు, ఆటోమేటిక్ గా psi ఫైండ్ అవుట్ చేయమంటాడు. శుభ్రంగా సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏదో కోఆర్డినేట్ సిస్టమ్ ఇస్తాడు, పోలారో లేకపోతే సిలిండ్రికల్ లేకపోతే కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇస్తాడు. సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేసి టక చేసేస్తాడు. ఓకే, సో కాబట్టి ఈ ఫార్ములా కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి థియరిటికల్ కాన్సెప్ట్స్ కింద అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి మొత్తం నీట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైన్. సో కాబట్టి నోట్ చేశారు అనుకుంటున్నానమ్మా. సో ఐ హోప్. సో ఒకసారి చూద్దాము. సో చూడండి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఇట్స్ స్కేలార్ క్వాంటిటీ ఆబ్వియస్లీ. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, మనకు తెలిసిన విషయం అది. అండ్ మోర్ ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గివ్స్ ద మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంతే కదా, మీకు ఎన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటే అంత ఎక్కువ మాక్సిమం ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఓకే, సో ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఎట్ పాజిటివ్ చార్జ్ అండ్ ఎండ్స్ ఎట్ నెగిటివ్ చార్జ్ ఆబ్వియస్లీ. ఓకే, సో కాబట్టి పాజిటివ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ ఒకవేళ పాజిటివ్ చార్జ్ కనుక లేదనుకోండి, నెగిటివ్ చార్జ్ లేదనుకోనా, పాజిటివ్ చార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతాయి. అలా కాకుండా రివర్స్ కేసు కూడా ట్రూనే. అంటే ఫర్ సపోజ్ నెగిటివ్ చార్జ్ ఏమో లేదు, నెగిటివ్ చార్జ్ ఉంది, పాజిటివ్ చార్జ్ లేదనుకో, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అయ్యి అది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే నెగిటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మనం చూసాం. ఓకే, అండ్ మీకు తెలిసిందే psi is equal to d into a. సో దాన్ని psi is equal to సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ddS అనేటటువంటి ఒక ఫార్ములా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అనేది డెఫినెట్ గా మీకు మైండ్ లో ఉండాలి. ఓకే, సో ఫైన్. సో నెక్స్ట్ గాస్ లా అని హెడ్డింగ్ పెట్టుకోండి. గాస్ లా మా ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కోఆర్డినేట్ సిస్టమ్ ని కన్సిడర్ చేసుకుంటూ ఈ ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. గాస్ లా it states that the total electrical flux through any surface is equal to charge enclosed by that 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 surface. Okay,
సో కాబట్టి గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటంటే ద టోటల్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎనీ బాడీ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ బాడీ. ఓకే, సో మనం మ్యాథమెటికల్ గా కనుక ఒకసారి చూస్తే జాగ్రత్తగా మీరు ఏం చెప్పారు, ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎనీ బాడీస్ అయ్యే కదా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ బాడీ. చార్జ్ కి ఫార్ములా ఏంటి జాగ్రత్తగా చూడండి. సై అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఏం చెప్తుంది గాస్ లా, ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ సై ఈజ్ ఈక్వల్ టు టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ బాడీ. చార్జ్ యొక్క ఫార్ములా ఏంటి, క్యూ, సింప్లీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సై బై ఏ. అదే కదా మనం తెలుసుకుంది ఇందాక. దాని నుంచి సై ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసాం, డి ఇంటూ ఏ అని రాసాం కదా. సో కాబట్టి ఏరియా ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు నేను, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డి ఇంటూ డిఎస్ సింప్లీ. ఓకే, సో కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డి ఇంటూ డిఎస్. ఓకే, సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ప్లేస్ లో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యూ ఉంది. క్యూ అంటే ఏంటి, చార్జ్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయమ్మా, 3 టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి. లైన్ చార్జ్, సర్ఫేస్ చార్జ్, వాల్యూమ్ చార్జ్. లైన్ చార్జ్ ఎట్లా రాసుకోవచ్చు, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ లైన్ చార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ చార్జ్ ఎట్లా రాసుకోవచ్చు, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో. అండ్ వాల్యూమ్ చార్జ్ ఎట్లా రాసుకోవచ్చు, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. నేను థర్డ్ కేసు సెలెక్ట్ చేసుకుంటానమ్మా. ఓకే, సో కాబట్టి నేను ఈ చార్జ్ ప్లేస్ లో నేను ఏం రాసుకుంటానంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ రాసుకుంటాను. దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములాసే కదా ఇవి. సో కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, మీరు వెక్టార్ క్యాలిక్యులస్ అనేటటువంటి ఒక యూనిట్ చదివి ఉంటారు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో. ఓకే, అందులో డైవర్జెన్స్ థీరం, స్టోక్స్ థీరం అని 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్ ఉంటాయి. ఓకే, సో డైవర్జెన్స్ థీరం కనుక మీకు కనుక తెలిసినట్లయితే బాగా, డైవర్జెన్స్ థీరం ఏం చెప్తుంది, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎనీ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ దట్ వెక్టర్. అదే కదా మీకు తెలిసిందే కదా. సో కాబట్టి ఏం చెప్పు, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవర్జెన్స్ థీరం, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎనీ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ దట్ వెక్టర్. డైవర్జెన్స్ ఆఫ్ దట్ వెక్టర్ అంటే ఏంటి, డెల్ డాట్ ఎఫ్. ఓకే, సో కాబట్టి మీరు కనుక జాగ్రత్తగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎనీ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ దట్ వెక్టర్. అంటే దాని మీనింగ్ ఏంటి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ని వాల్యూమ్ ఇంటిగ్రల్ లో మార్చొచ్చు. కాకపోతే ఇచ్చిన వెక్టర్ కి మనం ఏం పర్ఫామ్ చేయాలంటే డైవర్జెన్స్ అనేటటువంటి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సేమ్ వేలు ఇక్కడ అప్లై చేయి. సర్ఫేస్ ఇంటిగ్రల్ నేను దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాను చూడు, వాల్యూమ్ ఇంటిగ్రల్ లో కన్వర్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇచ్చిన ఫీల్డ్ వెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి నేనేం పెర్ఫామ్ చేయాలంటే డైవర్జెన్స్ పెర్ఫామ్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది గాస్ డైవర్జెన్స్ థియరం ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో వి డివి సింప్లీ. ఓకే, రెండు పక్కల వాల్యూమ్ ఇంటిగ్రల్ ఏమైపోతుంది, క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నీకు మిగిలిన బ్యాలెన్స్ ఏముందమ్మా, డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో వి. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అంటాం. ఓకే, మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ మొత్తానికి ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఎవరంటే మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ కి సంబంధించిన 4 ఈక్వేషన్స్ ఉంటాయి. మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్స్. ఈ 4 ఈక్వేషన్స్ లేకుండా అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్స్ డిఫైన్ కాదు. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేషన్ అంటే వేవ్ ఈక్వేషన్స్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ నుంచి డిరైవ్ కాబడతాయి. సో కాబట్టి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ లేనిది ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లేదు. ఓకే, సో కాబట్టి మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అనేది మనం ఈ విధంగా డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో కాబట్టి మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమని సమాధానం చెప్తారు, ఇట్ కేమ్ ఫ్రమ్ గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. వాట్ ఇట్ స్టేట్స్ దట్ ద టోటల్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎనీ బాడీ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ బాడీ. ఓకే, సో కాబట్టి ఫ్లక్స్ ప్లేస్ లో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిడిఎస్ రాశాను, అండ్ వాల్యూమ్ చార్జ్ ప్లేస్ లో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ రాశాను. ఇక్కడ గాస్ డైవర్జెన్స్ థియరం ఉపయోగించి సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూమ్ ఇంటిగ్రల్ మార్చాను. కాబట్టి ఇచ్చిన వెక్టర్ కి డైవర్జెన్స్ పెర్ఫామ్ చేశాను. రెండు పక్కల వాల్యూమ్ ఇంటిగ్రల్స్ ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయిపోయి. ఇక నాకు మిగిలింది ఏంటంటే డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో వి సింప్లీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మాక్స్వెల్స్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నోట్ చేసుకున్నాం వర్స్. ఓకే, అండ్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ ఇంటిగ్రల్ ఫామ్. ఎందుకంటే అది ఇంటిగ్రేషన్ ఫామ్ లో ఉంది కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ ఇంటిగ్రల్ ఫామ్. ఇది వచ్చేసరికి మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ పాయింట్ ఫామ్ అంటే డిఫరెన్షియల్ ఫామ్ అంటాం దీని, లేదా పాయింట్ ఫామ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో కాబట్టి అక్కడ పక్కన యారో మార్క్ పెట్టుకొని దిస్ ఈస్ ద ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. అండ్ మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి తీసుకురాబడింది, గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. అండ్ మాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అసలు, డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో వి. డి బార్ అంటేనేమో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, రో వి అంటేనేమో వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ అండ్ హ్యాస్ టు బి రిమెంబర్డ్. అందరూ నోట్ చేశారు అనుకుంటున్నామా? నోట్ చేయడం అయిపోతే నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. గాస్ లా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ Gauss law is used to find Gauss law is used to find Gauss law is used to find E bar and D bar due to distribution of charges. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చూసాం. ఓకే, కులుమ్స్ లా ఏమో E bar and D bar కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. దేని వల్ల, పాయింట్ చార్జెస్ వల్ల. అదే గాస్ లా అయితే E bar and D bar మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే దేని వల్ల, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ వల్ల. ఓకే, కాబట్టి నోట్ చేయండి, గాస్ లా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్
E bar and D bar due to distribution of charges. Due to distribution of charges. Next point note చేసుకోండమ్మా. The distribution of charges should be uniform. ఓకే, ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఓకే, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ షుడ్ బి యూనిఫామ్. అది ఎలాగనేది మనం ప్రాబ్లమ్స్ లో చూద్దాం. ఓకే, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ షుడ్ బి యూనిఫామ్ అండ్ ద సర్ఫేస్ షుడ్ బి క్లోజ్డ్. క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఓకే, ఎందుకంటే మనం చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ బాడీ తీసుకుంటాం కాబట్టి కంపల్సరీగా బాడీ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఓకే, సో ద డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి యూనిఫామ్ అండ్ ద బాడీ షుడ్ బి క్లోజ్డ్. ఓకే, అండ్ ద బాడీ షుడ్ బి క్లోజ్డ్. లేదా సర్ఫేస్ షుడ్ బి క్లోజ్డ్ ఏదైనా కానీ. ఓకే, లాస్ట్ పాయింట్ నోట్ చేసుకుందామా. ద క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ గషియన్ సర్ఫేస్. దస్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ గషియన్ సర్ఫేస్. అది గాషియన్ సర్ఫేస్. ఓకే, ఆ సర్ఫేస్ మనం గాషియన్ సర్ఫేస్ అంటాం ఇన్ జనరల్. ఓకే, ద క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ గాషియన్ సర్ఫేస్. ఓకే, సింప్లీ. సో కాబట్టి ఇందులో మనం బాగా ఈ గాస్ లాలో మనం బాగా రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక పాయింట్. డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రోవి. దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుండాలి. ఓకే, సింపుల్ గా డి బార్ ఇస్తాడు, రోవి ఫైండ్ అవుట్ చేయమంటాడు. డి బార్ కి మనం ఏం పెర్ఫామ్ చేస్తే వస్తుంది? డైవర్జెన్స్. ఓకే, కాకపోతే జాగ్రత్త, డైవర్జెన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇస్తే ఓకే, డైరెక్ట్ గా ఎక్స్ కాంపోనెంట్ ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తాం, వై వై తోటి జెడ్ తో చేసేస్తే అయిపోయింది. కానీ ఎప్పుడైతే సిలిండ్రికల్ కానీ పోలార్ కానీ ఇస్తారో అప్పుడు మనం H1 H2 H3 కన్సిడర్ చేయాలి. ఓకే, సో అదొకటి రిమైండ్ చేసుకోండి. ఓకే, ఫైన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కాబట్టి ఇక్కడ కనుక ఇది చూసుకుంటే గాస్లా, సో ఇట్ స్టేట్స్ దట్ ద టోటల్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజర్ బై ద సర్ఫేస్. సో దేర్ఫోర్ psi ఈజ్ ఈక్వల్ టు Q. సో psi అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ DDS అని రాసాం, Q అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రోవి రాసాం. దీన్ని మనం ఏమన్నామంటే ఇంటిగ్రల్ ఫామ్ అన్నాం యాక్చువల్ గా. అండ్ సో మనం జస్ట్ దీనికి గాస్ డైవర్జెన్స్ థియరం అప్లై చేస్తే సో సర్ఫేస్ ఇంటిగ్రల్ ని మనం దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు? వాల్యూమ్ ఇంటిగ్రల్ కన్వర్ట్ చేయొచ్చు. కాకపోతే ఇచ్చిన వెక్టర్ కి ఏం పెర్ఫామ్ చేసినంటే డైవర్జెన్స్ పెర్ఫామ్ చేశాను. ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రోవి డివి. ఓకే, సో కాబట్టి ఈ రెండు పక్కల వాల్యూమ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే నాకు వచ్చేసరికి ఏమొచ్చింది అంటే డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రోవి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ పాయింట్ ఫామ్. ఓకే, అదేమో ఇంటిగ్రల్ ఫామ్, ఇది వచ్చేసరికి పాయింట్ ఫామ్. ఓకే, అండ్ ఈ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చామమ్మా? గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇది మ్యాచింగ్ మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్, ఫోర్త్ అని వరుసగా ఇస్తాడు. ఇటు సైడ్ ఐదర్ ఎక్కడి నుంచి ఇచ్చింది అంటే ఏ లాస్ నుంచి తీసుకొచ్చిందని ఇవ్వచ్చు, లేకపోతే ఇంటిగ్రల్ ఫార్మ్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే డిఫరెన్షియల్ ఫార్మ్స్ అని ఇవ్వచ్చు. సో కాబట్టి మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. గేట్ 2018 2 మార్క్స్ ఇచ్చారు అండ్ గేట్ 2020 1 మార్క్ కూడా ఇచ్చారు. ఓకే, సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు సిలబస్ పేపర్ కనుక చూస్తే ఫస్ట్ ఉండేది అదే, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇన్ పాయింట్ ఫామ్ అండ్ ఇంటిగ్రల్ ఫామ్ అని. ఓకే, సో ఇంటిగ్రల్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దాని మీద ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తాం, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి. So by using the Gauss law, we can find the field components due to distribution of charges, obviously, and the distribution compulsory ga uniform ga undali and symmetric ga undali, and path should be closed surface. Okay, and the surface is known as Gaussian surface. Okay, next heading పెట్టుకున్నాము current and current density. Current and current density. Current and current density. Current and current density. Right. మా చాలా మంది తెలుసు కరెంట్ అంటే ఏంటి? ఛార్జీలు పరిగెత్తే కరెంట్ వస్తుంది, అంతే కదా. మా ఛార్జ్ ఒక చోట కాన్స్టెంట్ గా ఉందనుకో కరెంట్ రాదు కదా. ఛార్జ్ మూవ్ అయితేనే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ కరెంట్. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు dq బై dt. సో అది మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు, మనం చాలాసార్లు చదివాం, అది ఇక్కడ మనకు పాయింట్ కాదు. సో ఇక్కడ మనం మేజర్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే కరెంట్ డెన్సిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, మనం ఒకటి చెప్తాను చూడు. ఏదైనా డెన్సిటీ ఉందంటే మీనింగ్ ఏమని చెప్పుకున్నాం? పర్ యూనిట్ ఏరియా. ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా, కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ పర్ యూనిట్ ఏరియా, ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ మనం కరెంట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. మా కరెంట్ అంటే ఏంటి? వెన్ చార్జెస్, ఇట్ మైట్ బి పాజిటివ్ చార్జ్ ఆర్ నెగిటివ్ చార్జ్, మూవ్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, దెన్ కరెంట్ విల్ బి ప్రొడ్యూస్డ్. దట్ కరెంట్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఇస్ సెడ్ టు బి కరెంట్ డెన్సిటీ. ఓకే, సో ఆ డెఫినిషన్స్ అనేది ఇప్పుడు మన పాయింట్ కాదు. సో మనకి ప్రాబ్లమ్స్ లో ఏమేమి ఫార్ములాస్ కావాలి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీస్ ఉన్నాయి, ఆ కరెంట్ డెన్సిటీస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, సో దానికి సంబంధించినటువంటి లాస్ టాంజెంట్ ఏంటి, ఇలాంటివన్నీ మనం గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. మనకి ఇక్కడ జాగ్రత్తగా నేను ఒకటి చెప్తాను చూడండి. కరెంట్ డెన్సిటీని మనం J తో డినోట్ చేస్తాం. సింపుల్ గా బేసిక్ గా కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి? కరెంట్ పర్ యూనిట్ ఏరియా. అసలు అది ఫండమెంటల్ మనకు తెలియాల్సింది. కరెంట్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ కరెంట్ పర్ యూనిట్ ఏరియా. కరెంట్ యూనిట్స్ ఏంటి? ఆంపియర్స్. ఓకే, అండ్ ఏరియా యూనిట్ ఏంటమ్మా? మీటర్ స్క్వేర్. సో కాబట్టి కరెంట్ డెన్సిటీ ఆఫ్ యూనిట్ ఏంటంటే ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. అది మనకి ఐడియా ఉంది. సో దాని నుంచి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పు? J ఇంటూ A సింప్లీ. ఓకే, సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఏరియా ప్లేస్ లో ఏం రాసుకోవచ్చమ్మా? నేను సర్ఫేస్ ఇంటిగ్రల్ రాసుకోవచ్చు కదా. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ JDS. సో కాబట్టి ద ఫార్ములా ఫర్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ. సో కాబట్టి ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి.
J is equal to I by A, పక్కన ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్, I is equal to J into A. సో ఏరియా ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ రాసుకోవచ్చు. సో I is equal to సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ JDS. ఓకే, సో ఫస్ట్ ఈ 3 ఫార్ములాస్ నోట్ చేసుకోండి. దిస్ ఇస్ ఫండమెంటల్. ఓకే, దీని మీద ఏ 5 టైమ్స్ 6 టైమ్స్ ఇచ్చాడు మా ప్రాబ్లం. సింపుల్ గా J ఇస్తాడు, హ్యాపీగా దాని సర్ఫేస్ ఇంటిగ్రల్ చేయమంటాడు. కాకపోతే వాడు ఇచ్చిన కోఆర్డినేట్ సిస్టమ్ బట్టి ఆ సర్ఫేస్ ఇంటిగ్రల్ చేసేస్తాం, అయిపోయింది ఆన్సర్. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది EMT, ప్రాబ్లం లేదు. ఓకే, సో కాబట్టి ఫార్ములాస్ గుర్తుండాలి, అది గుర్తు లేకపోతే మనం చేయగలిగింది. సో కరెంట్ I is equal to సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ JDS. ఓకే, సో ఇది నోట్ చేశారు అనుకుంటున్నాను. అయిపోతే నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా. We have 3 types of current densities. We have 3 types of current densities. We have 3 types of current densities. We have 3 types of current density. Current densities. We have 3 types of current densities. First one, conductional current density. First one, conductional current density. Conductional current density. Conductional current density. First one. Okay. సో దానికి ఏం రాసుకున్నామా, JC. దీని JC అంటే కండక్షనల్ కరెంట్ డెన్సిటీని, దాని ఫార్ములా నోట్ చేసుకోండి, సిగ్మా ఇంటూ E. కండక్షనల్ కరెంట్ డెన్సిటీ JC ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ E. కండక్షనల్ కరెంట్ డెన్సిటీ JC ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ E. సింప్లీ current density JC is equal to sigma into E. Second point, conventional current density. Conventional current density. Second one, conventional current density. Conventional current density. Conventional current density అంటే J mu తో డినోట్ చేస్తాం. ఓకే, J mu is equal to rho V into V bar. V is nothing but velocity of the charge carriers. Conventional current density J mu is equal to rho V into V bar. Okay, V is nothing but velocity of charge carriers and rho V అంటే నీకు తెలుసు వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ ఇది డైరెక్టర్స్ కెపాసిటర్స్ లో ఉంటుంది డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అనేది. ఓకే, డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ JD తో డినోట్ చేస్తాము. JD is equal to dou D bar by dou D. Okay, this is nothing but JD. Current density JD is equal to dou D bar by dou D. మా D bar అంటే ఎప్సిలాన్ ఇంటూ E bar కదా, ఎప్సిలాన్ బయట రాసేస్తే ఈ ఫామ్ కూడా ఇన్ జనరల్ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇస్తారు, ఎప్సిలాన్ ఇంటూ dou E bar by dou T. ఏదైనా ఒకటి, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ బోత్. ఓకే, సో కండక్షనల్ కరెంట్ డెన్సిటీ అంటేనేమో సిగ్మా ఇంటూ E, కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ అంటే rho V ఇంటూ V bar, అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ వచ్చి dou D bar by dou T. దాన్ని మనం ఎప్సిలాన్ ఇంటూ dou E bar by dou T అని కూడా అనొచ్చు. ఓకే ఫైన్. సో కండక్షనల్ కరెంట్ డెన్సిటీ, conventional current density and displacement current density. These are the 3 types of current densities. Okay, so kabatti current ante basic definition enti flow of charges. So current density ante current per area. So dan nunchi current is equal to current density into area rayochu. So kabatti surface integral of current density is nothing but current. So any types of current densities unnai, 3 types: conductional, conventional, displacement. కండక్షనల్ అంటే సిగ్మా ఇంటూ E, కన్వెన్షనల్ అంటే rho V ఇంటూ V bar, డిస్ప్లేస్మెంట్ వచ్చేలాగా dou D bar by dou T. ఓకే ఫైన్. సో దాన్ని ఎప్సిలాన్ ఇంటూ dou E bar by dou T అని కూడా మనం అనొచ్చు. ఓకే, అయిపోతే నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, అయిపోతే నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. కండక్షనల్ కరెంట్ డెన్సిటీ ఎగ్జిస్ట్ ఇన్ కండక్టర్స్. కండక్షనల్ కరెంట్ డెన్సిటీ ఎగ్జిస్ట్స్ ఇన్ కండక్టర్స్. ఓకే, కండక్టర్స్ లో ఉండేటటువంటి కరెంట్ ని ఇన్ జనరల్ గా మనం కండక్షనల్ కరెంట్ అంటాం. ఓకే, సింపుల్ కండక్షనల్ కరెంట్ ఎగ్జిస్ట్స్ ఇన్ కండక్టర్స్. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా. కన్వెన్షనల్ కరెంట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఇన్సులేటర్స్. కన్వెన్షనల్ కరెంట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఇన్సులేటర్స్. మా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇన్సులేటర్స్ అసలు కరెంట్ ఫ్లో అవుతుంది కదా, కన్వెన్షనల్ కరెంట్ ఎలా ఉండేది సార్ అని. మా కన్వెన్షనల్ కరెంట్ అనేది ఒక డిఫరెంట్ కరెంట్, అది ఎందుకు ఎగ్జిస్ట్ అయితే నేను తర్వాత చెప్తా. ఓకే, సో ఫస్ట్ నోట్ చేసుకోండి. కన్వెన్షనల్ కరెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇన్సులేటర్స్. ఓకే, కన్వెన్షనల్ కరెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇన్సులేటర్స్. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ ఎగ్జిస్ట్ ఇన్ డైఎలక్ట్రిక్స్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ ఎగ్జిస్ట్ ఇన్ డైఎలక్ట్రిక్స్. ఓకే, డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అనేది డైఎలక్ట్రిక్స్ లో ఉంటుంది. ఓకే ఫైన్. ఎగ్జాంపుల్ కెపాసిటర్.
ఓకే, కెపాసిటర్ కరెంట్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకే, సో రైట్, క్లియర్. సో కరెంట్ సంబంధించిన బేసిక్ డెఫినేషన్, కరెంట్ సంబంధించిన బేసిక్ ఫార్ములా అండ్ కరెంట్ డెన్సిటీ సంబంధించిన బేసిక్ ఫార్ములా, 3 టైప్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీస్, వాటి ఫార్ములాస్ అవి ఎక్కడ ఉంటాయి. ఓకే, సింపుల్ గా. రైట్, నెక్స్ట్ లాస్ టాంజెంట్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ టాంజెంట్, లాస్ టాంజెంట్, లాస్ టాంజెంట్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నామా, లాస్ టాంజెంట్, లాస్ టాంజెంట్, లాస్ టాంజెంట్, లాస్ టాంజెంట్, లాస్ టాంజెంట్. The ratio of, note చేసుకున్నాము, లాస్ టాంజెంట్, the ratio of conductional current density to, the ratio of conductional current density to the displacement current density is known as loss tangent. Okay, the ratio of conductional current density to the displacement current density is known as loss tangent. The ratio of conductional current density to the displacement current density is known as loss tangent. The ratio of conductional current density to the displacement current density is known as loss tangent. Okay, so first నేను చెప్పే జాగ్రత్తగా వినండి అమ్మ, తర్వాత నోట్ చేసుకోవచ్చు. క్లియర్ గా చూడండి. మా లాస్ టాంజెంట్ is equal to, okay, conductional current density to the displacement current density, and we will take the magnitude always. Simply. ఓకే, మీకు జాగ్రత్త చూడు. కండక్షనల్ కరెంట్ డెన్సిటీ ఫార్ములా ఏందమ్మా, సిగ్మా ఇంటూ క్యాపిటల్ ఈ, సింపుల్. ఓకే, డివైడెడ్ బై జేడి. జేడి అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి, డో డి బార్ బై డో టి. ఓకే, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్, సింపుల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఈ డివైడెడ్ బై మా డి బై డిటి ఉంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసాం అనుకోండి, దేంతో మల్టిప్లై ఇద్దామా, జే ఒమేగానిగా. మీకు ఆల్రెడీ తెలుసు డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అయిపోయింది కదా. ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా కనుక అయితే, డి బై డిటి ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, జే ఒమేగా ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయింది కదా. టైం డొమైన్ లో డిఫరెన్షియేషన్ ఉంటే ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ డొమైన్ దేంతో మల్టిప్లై చేస్తుంది, జే ఒమేగా తోటి. సో కాబట్టి ఇక్కడ డో బై డోటి ప్లేస్ లో జే ఒమేగా రాశాను. ఓకే, సో డి బార్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్, సింపుల్. ఓకే, సో కాబట్టి ఈ బార్ ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోద్దామా. నేను మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ జే ఏం రాదు. సో కాబట్టి లాస్ టాంజెంట్ యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్. రైట్, సో నోట్ చేసుకుందాం, సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్. దిస్ ఫార్ములా హ్యాస్ టు బి రిమెంబర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. రైట్, ఓకే, సో లాస్ టాంజెంట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్. సో సింపుల్. లాస్ టాంజెంట్ అంటే ఏంటి, రేషియో ఆఫ్ కండక్షనల్ కరెంట్ డెన్సిటీ టు డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. కండక్షనల్ కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి, సిగ్మా ఇంటి. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అంటే డో డి బార్ బై డోటి. సింపుల్ గా డో బార్ డోటిని నేను ఒమేగా డొమైన్ లో రాశాను. సో ఆటోమేటిక్ గా సిఈ క్యాన్సిల్ అయిపోయింది. సో సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనేది ఏమైపోతుంది అంటే లాస్ టాంజెంట్ అవుతుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. మా ఒకసారి గేట్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే లాస్ టాంజెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, సో కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది నోట్ చేసుకుందాం, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పై నోట్ చేసుకున్నామా, లాస్ టాంజెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిసిపేషన్ ఫ్యాక్టర్. లాస్ టాంజెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిసిపేషన్ ఫ్యాక్టర్. ఓకే, సో లాస్ టాంజెంట్ మనం ఇంకొక పేరుతోటి డిసిపేషన్ ఫ్యాక్టర్ అని పిలవచ్చు. డిసిపేషన్ ఫ్యాక్టర్. లాస్ టాంజెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిసిపేషన్ ఫ్యాక్టర్. లాస్ టాంజెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిసిపేషన్ ఫ్యాక్టర్. Loss tangent is also known as dissipation factor. Dissipation factor. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చమ్మా. ఓకే సార్, అసలు ఏంటిది కరెంట్ డెన్సిటీ ఏంటి, కండక్షనల్ కరెంట్ డెన్సిటీ ఏంటి, కన్వెన్షనల్ కరెంట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, లాస్ టాంజెంట్ అంటే అవి రెండు డివైడ్ చేయడం అసలు మనం ఎందుకు డివైడ్ చేయాలి అసలు, అంతే కదా. ఇప్పుడు కనెక్షనల్ ని డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ రెండింటిని డివైడ్ చేసి లాస్ టాంజెంట్ అని పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఏదో ఒక ప్రాక్టికల్ ఇంప్లికేషన్ అనేది డెఫినెట్ గా ఉండాలి కదా, అంతే కదమ్మా. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేస్తున్నావు, ఫైండ్ అవుట్ చేసిన దానికి యూజ్ లేదనుకోనా, ఇంకా నువ్వు ఫైండ్ అవుట్ చేసే ఉపయోగం ఏముంది కదా. సో కాబట్టి లాస్ట్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడంలో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటి ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా క్లియర్ గా నోట్ చేసుకోండి. ఇది నోట్ చేశాను అనుకుంటున్నాను అమ్మాయి. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, మా సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనేది ఇన్ జనరల్ గా లాస్ టాంజెంట్ యొక్క ఫార్ములా, అదే కదా ఫార్ములా. ఇది అసలు ఎందుకు కనుక్కుంటామంటే, నువ్వు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ వాల్యూ కనుక ఫార్ గ్రేటర్ దాన్ 1 కనుక వస్తే ఆ మెటీరియల్ అనేది ఏమని చెప్పొచ్చు అంటే గుడ్ కండక్టర్ అని చెప్పొచ్చు.
ఓకే. ఒక మెటీరియల్ యొక్క లాస్ టాంజెంట్ అంటే ఒక మెటీరియల్ యొక్క కండక్షనల్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీస్ కాలిక్యులేట్ చేసి ఆ రెండింటిని డివైడ్ చేసి వాటి యొక్క లాస్ టాంజెంట్ నువ్వు ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాని వాల్యూ కనుక 1 కంటే ఫార్ గ్రేటర్ దాన్ వస్తే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే గుడ్ కండక్టర్ అంటాం అనమాట. ఆ మెటీరియల్ అట్లా జడ్జి చేయొచ్చు ఒక గుడ్ కండక్టర్ అని. ఓకే. అలా కాకుండా ఫర్ సపోజ్ నువ్వు కనుక్కునేటువంటి లాస్ టాంజెంట్ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనేది వెరీ మచ్ లెస్ దాన్ 1 వచ్చింది అంటే ఫార్ లెస్ దాన్ 1 వచ్చింది అనుకోరా, దాన్ని మనం ఏమంటామంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాం. ఓకే. డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఓకే. అలా కాకుండా సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ వచ్చింది అనుకో ఈక్వల్ టు 1 వచ్చింది అనుకున్నా, చాలా మంది చెప్పేది ఏంటంటే ఇన్సులేటర్ సార్ అంటారు. ఓకే. అది రాంగ్ అమ్మా. ఓకే. వి కెనాట్ సే నైదర్ కండక్టర్ నార్ డైఎలక్ట్రిక్. తెలియదు, చెప్పలేం. ఓకే. నైదర్ కండక్టర్ నార్ డైఎలక్ట్రిక్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారమ్మా గేట్ లో. ఓకే. సో కాబట్టి సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనేది ఫార్ గ్రేటర్ దాన్ 1 ఉంటేనేమో గుడ్ కండక్టర్, ఈక్వల్ టు 1 అనుకుంటేనేమో డైఎలక్ట్రిక్, అండ్ ఫార్ లెస్ దాన్ 1 ఉంటేనేమో డైఎలక్ట్రిక్, అండ్ ఈక్వల్ టు 1 ఉంటే నైదర్ కండక్టర్ నాట్ డైఎలక్ట్రిక్ అవుతుంది. ఓకే. సో ఈ 3 పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాస్ టాంజెంట్. లాస్ టాంజెంట్ ఇంకో పేరు ఏంటి అంటే డిసిపేషన్ ఫ్యాక్టర్. ఓకే. సింపుల్ ఇది నోట్ చేశారనుకుంటున్నామా. నెక్స్ట్ నోట్ అని పెట్టుకొని ఒక 3 పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. నోట్ అని చెప్పి 3 పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్. నోట్ అని పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, the Ohm's law for networks is given as the Ohm's law for networks is given as the Ohm's law for network is given as the Ohm's law for networks is given as the Ohm's law for networks is given as the Ohm's law for networks is given as I is equal to V upon R. Simply the Ohm's law for networks is given as I is equal to V upon R. మీకు ఆల్రెడీ తెలుసమ్మా V is equal to IR అనేది. ఓకే. సో అది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. అది Ohm's law for networks. ఓకే. సెకండ్ పాయింట్, the Ohm's law for electric field or electrostatics is given as the Ohm's law for electrostatics is given as the Ohm's law for electrostatics is given as JC is equal to sigma into E. దీన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ కి సంబంధించిన Ohm's law అంటాం. ఓకే. ఈ కండక్షనల్ కరెంట్ డెన్సిటీ. ఓకే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. The Ohm's law for networks is given as I is equal to V upon R, and the Ohm's law for conductional current density is given as JC is equal to sigma into E. JC is equal to sigma into E. Okay. Next third point note చేసుకున్నామా. The Ohm's law for magnetic field or magnetostatics is given as the Ohm's law for magnetic field or magnetostatics is given as the Ohm's law for magnetic field or magnetostatics is given as phi is equal to mmf by S. This is nothing but the Ohm's law for magnetic field. Okay. సో ఇది మీకు మ్యాగ్నెటోస్టాటిక్స్ వచ్చినప్పుడు వస్తుంది, ప్రాబ్లం అనేది సింపుల్ ఇలానే ఉంటుంది సేమ్. ఓకే. phi అంటే ఫ్లక్స్ అమ్మ, మీకు తెలుసు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే. సో 5 యూనిట్స్ ఏంటంటే వెబర్స్. ఓకే. సింపుల్. అండ్ ఎంఎంఎఫ్ అంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అమ్మ. ఓకే. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ సింప్లీ. అండ్ ఎస్ అంటే రిలక్టెన్స్. ఓకే. సో అదన్నీ మనం తర్వాత చూద్దాం. ఓకే. ఎస్ అంటే ఏంటంటే రిలక్టెన్స్. సో phi is equal to mmf by S. సో కాబట్టి Ohm's law for networks అంటేనేమో V is equal to IR ఆబ్వియస్లీ, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేలాగా JC equal to sigma into అవన్నీ పారామీటర్స్ మీకు తెలుసు. అండ్ Ohm's law for magnetic field అంటే phi is equal to mmf by S. phi అంటేనేమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, mmf అంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్, అండ్ S అంటే రిలక్టెన్స్. ఓకే. రిలక్టెన్స్ అంటే ఏంటంటే మన అక్కడ ససెప్టెన్స్ అట్లా ఇక్కడ రిలక్టెన్స్ అలాగే సేమ్ అదే, అంటే రెండు ఒకటి కాదు బట్ ద మీన్స్ ద సేమ్. ఓకే. సో ఈ పాయింట్స్ అనేది డెఫినెట్ గా మైండ్ లో ఉండాలి. ఓకే. సో కాబట్టి Ohm's law for networks అయిపోయింది, Ohm's law for electrostatics అండ్ Ohm's law for magnetostatics అనేది మనము క్లియర్ చేసాం. ఓకే. మనకి 3 టైప్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీస్ ఉన్నాయి. సో కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ ఒకటి, కండక్షనల్ కరెంట్ డెన్సిటీ, వాటి పారామీటర్స్ ఏంటి, అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ, ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. అండ్ అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా ఆల్రెడీ అబ్జర్వ్ చేసాము. ఓకే. అండ్ మనకి Ohm's law for electric field అండ్ Ohm's law for networks, Ohm's law for magnetic field కూడా చూసాము. అండ్ లాస్ట్ టైం వచ్చి JC by JD. సో సిగ్మా ఇంటూ ఈ ఇంటూ దిస్ వన్. ఓకే. సో ఆటోమేటిక్ గా నేను సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా ఇంటూ ఈ బై ఇది సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనేది లాస్ట్ టాంజెంట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ చూస్తే లాస్ట్ టాంజెంట్ ఈజ్ ఆల్సో నోన్ as డిసిపేషన్ ఫ్యాక్టర్. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇది కనుక దాని వాల్యూ వెరీ గ్రేటర్ దాన్ 1 అంటే దాని గుడ్ కండక్టర్ అంటాం. అండ్ వెరీ అదే ఫార్ లెస్ దాన్ 1 అనుకుంటే అది డైఎలక్ట్రిక్ అవుతుంది. ఒకవేళ కనుక అది ఈక్వల్ టు 1 ఉంటే అది నైదర్ డైఎలక్ట్రిక్ నార్ గుడ్ కండక్టర్. ఓకే. రైట్.
సో ఇక్కడ చూడండి, when టైం వేరియింగ్ కాంపోనెంట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హార్మోనికల్ కాంపోనెంట్, అంటే టైం డొమైన్ ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మార్చామనుకో, డిఫరెన్షియేషన్ ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు, j ఒమేగా పెట్టుకోవచ్చు. అది ఆల్రెడీ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో నేను జనరల్ గా రాశాను. ఓకే, సో when టైం వేరియింగ్ కాంపోనెంట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హార్మోనికల్, అంటే మనం ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ లో కనుక చేంజ్ చేసినట్లయితే, సో అప్పుడు ఏంటి చూడు, డెరివేటివ్ కోఎఫిషియంట్ అంటే d బై dt ఏదైతే ఉందో ఈజ్ మల్టిప్లైడ్ విత్ j ఒమేగా. అది ఇంటిగ్రల్ కాంపోనెంట్ కనుక ఉందనుకో 1/j ఒమేగా, అంతే కదమ్మా. d బై dt ఉంటే s తో మల్టిప్లై చేస్తాం, ఇంటిగ్రేషన్ కనుకుంటే s తో డివైడ్ చేస్తాం, అంతే కదా. సో అది అన్ని మీకు తెలుసు, ప్రాబ్లం లేదు. సో అయిపోతే లాస్ట్ వన్ కంటిన్యూటీ ఈక్వేషన్ పెట్టుకోండి అమ్మా. ఇది చూసేసేసి అన్నిటి మీద ప్రాబ్లమ్స్ చేసేద్దాం, క్లోజ్ అయిపోయింది. ఓకే, కంటిన్యూటీ ఈక్వేషన్ లాస్ట్ వన్, కంటిన్యూటీ ఈక్వేషన్. It is taken from law of conservation of charge. It is taken from law of conservation of charge. Point. It states that the rate of change of charge will produce current. The rate of change of charge will produce current. The rate of change of charge will produce current. అది మనకు తెలిసింది, I is equal to dq by dt అని. ఇన్ జనరల్ గా I is equal to minus dq by dt ఉండిద్దాం. ఎందుకంటే మనం EDC లో చూసాం, కరెంట్ ఎప్పుడు ఏ డైరెక్షన్ లో మూవ్ అయ్యింది, హోల్స్ ఎటు మూవ్ అయితే అటు మూవ్ అయ్యింది, ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అయితే అటు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయ్యింది. సో కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ గురించి కదా మాట్లాడుకుంటుంది మొత్తం అని ఫీల్డ్ థియరీ అంతా. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ కంపల్సరీ I is equal to minus dq by dt రాస్తాం. ఎందుకు, ఎలక్ట్రాన్స్ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే కరెంట్ అనేది రైట్ టు లెఫ్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ కరెంట్ విల్ ఆల్వేస్ ఫ్లో in the direction opposite to that of the electrons. ఓకే, అందుకని ఇన్ జనరల్ గా ఎక్కడైనా సరే I is equal to minus dq by dt అనేది పెడతారు. ఓకే, మన ఇన్ జనరల్ గా టెక్స్ట్ బుక్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ బై బాల్మన్ అండ్ జోర్డన్. ఓకే, సో మీరు కనుక రిఫర్ చేయాలి అనుకుంటే గేట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా అంటే నేను చెప్పే సరిపోతాయి అని మన టెస్ట్ సిరీస్ లో రాసే సరిపోతాయి. మీకు ఇంకా చాలలేదు, నాకు ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ బై బాల్మైన్ అండ్ జోర్డన్. ఓకే, ఇంటర్నేషనల్ ఆథర్స్ వాళ్ళు, ఎక్సలెంట్ గా ఉంటుంది బుక్. సో నేను దాని రిఫరెన్స్ గా తీసుకొని ప్రాబ్లమ్స్ అని గ్యాదర్ చేశాను. ఓకే, సో మీరు కూడా ఏదైనా ఎవరికైనా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కావాలంటే యూ కెన్ రిఫర్ ద టెక్స్ట్ బుక్. ఓకే ఫైన్. సో కంటిన్యూటీ ఈక్వేషన్ ఏమని చెప్పాం, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ ఏమని చెప్తుంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ విల్ ప్రొడ్యూస్ కరెంట్ ఆబ్వియస్లీ. ఓకే, సో మీరు కనుక ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్. సో కాబట్టి ఇక్కడ ఏమని చెప్పాం, కరెంట్ డెన్సిటీ. సో I is equal to యాక్చువల్ గా ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ అంటే ఏంటంటే dq డివైడెడ్ బై dt. మైనస్ ఎందుకు పెడతాం, కరెంట్ విల్ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ఓకే ఫైన్. మా కరెంట్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, నేను సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ jds రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ d by dt ఆఫ్ చార్జ్ ప్లేస్. 3 టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ లైన్ చార్జ్, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ సర్ఫేస్ చార్జ్, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్. సింపుల్ గా నేనేం రాస్తాను దీన్ని, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ సింప్లీ. ఓకే, సో కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూమ్ ఇంటిగ్రల్ మార్చొచ్చుగా, నేను ఏ థియరం యూజ్ చేయొచ్చు, డైవర్జెన్స్ థియరం యూజ్ చేయొచ్చు. సో కాబట్టి ఏం థియరం యూజ్ చేస్తాను ఇక్కడ, నేను డైవర్జెన్స్ థియరం కనుక యూజ్ చేస్తే, డైవర్జెన్స్ థియరం యూజ్ చేస్తే అప్పుడు ఏమైతే చూడు, ఆటోమేటిక్ సర్ఫేస్ ఇంటిగ్రల్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది, నాకు వాల్యూమ్ ఇంటిగ్రల్ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన వెక్టర్ కి నేను ఏం పెర్ఫార్మ్ చేయాలంటే డైవర్జెన్స్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dt లోపలికి వస్తే ఏమొచ్చిందమ్మా, డో బై డోట్. ఇన్ జనరల్ పార్షియల్ డెరివేటివ్ అవుతుంది, డో బై డోట్ ఆఫ్ రో v ఇంటూ tv. రెండు పక్కల వాల్యూమ్ ఇంటిగ్రల్ ఏమైపోతే క్యాన్సిల్ అయిపోతాయి. డెల్ డాట్ j ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో రో v అపాన్ డోట్. ఓకే సింపుల్. అండ్ ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, సింపుల్ గా j వాల్యూ ఇస్తాడు, నేను రో v వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. అప్పుడు నువ్వు ఆలోచించాలి, ఓకే ఫైన్, j ఇచ్చాడు, రో v ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు కరెంట్ డెన్సిటీకి వాల్యూమ్ చార్జ్ డెన్సిటీకి ఎక్కడ ఉంది రిలేషన్, కంటిన్యూటీ ఈక్వేషన్ లో ఉంది. సో సింపుల్ గా ఇచ్చిన దానికి డైవర్జెన్స్ పెర్ఫార్మ్ చేసి అది ఈక్వల్ టు d by dt ఆఫ్ రో v అవుతుంది. d by dt పక్క వచ్చి ఇంటిగ్రేషన్ అయింది, ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ చేసేస్తే నీకు వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి క్వశ్చన్ ఇవ్వగానే గివెన్ ఏంటి, కావాల్సింది ఏంటి, ఆటోమేటిక్ అది చూడగానే మనకి ఇమ్మీడియట్ గా రిలేషన్ గుర్తు రావాలి. అలా గుర్తురాని పక్షంలో EMTL అనేది అసాధ్యం. ఓకే ఫైన్. సో కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఎవరెవరికి రిలేషన్ చూపిస్తుంది, j కి రో v కి రిలేషన్ చూపిస్తుంది. ఓకే రైట్. సో సింపుల్ గా I is equal to minus dq by dt అనేటటువంటి ఒక కాన్సెప్ట్ నుంచి మనం దాన్ని చిన్నగా డిరైవ్ చేసుకుంటూ వస్తే కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది డెల్ డాట్ j bar is equal to minus డో రో v by dt అనే అంతవరకు వచ్చాం. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకు వచ్చిన ఫార్ములా ఏంటి, డెల్ డాట్ j bar is equal to minus డో రో v upon డో t. యాక్చువల్గా ఇది మనకు వచ్చింది. ఓకే సింపుల్ గా మా జాగ్రత్తగా ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, దీనికి యాక్చువల్గా సొల్యూషన్ కనుక్కుంటాం. ఓకే యాక్చువల్గా అంటే ఇప్పుడు డో రో బై డో t అనేది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. సో డెల్ డాట్ j bar అనేది ఏదో ఒక కాన్స్టెంట్ వస్తుంది. సో దాన్ని నువ్వు కనుక
డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. యాక్చువల్‌గా దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. సో అది చాలా పెద్ద ప్రొసీజర్, అది నేను చెప్పదలుచుకోలేదమ్మా. సో దీన్ని గనక నువ్వు సాల్వ్ చేస్తే బై సాల్వింగ్ దిస్ ఈక్వేషన్, ఓకే, మనకి యాక్చువల్‌గా ఏమొస్తదంటే రో వి ఈజ్ ఈక్వల్ టు రో వి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ అపాన్ టౌ ఆర్. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఓకే, సో ఒకసారి అడిగారు ద సొల్యూషన్ ఫర్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఈజ్ డాష్ అని నోట్ చేసుకోండి. రో వి ఈజ్ ఈక్వల్ టు రో వి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ అపాన్ టౌ ఆర్. రో వి నాట్ అనేది ఇనిషియల్ వాల్యూ. ఓకే, సో అది ప్రాబ్లం కాదు. ఇక్కడ మనకి మేజర్ గా కావాల్సింది ఏంటంటే ఈ టీఆర్. టీఆర్ అంటే ఏంటంటే రిలాక్సేషన్ టైం అమ్మ. టీఆర్ అంటే ఏంటంటే రిలాక్సేషన్ టైం, రిలాక్సేషన్ టైం, రిలాక్సేషన్ టైం. అండ్ ఈ రిలాక్సేషన్ టైం టీఆర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఎప్సిలాన్ బై సిగ్మా. ఓకే, సో దీని మీద ప్రాబ్లం కూడా ఒకసారి అడిగారు. సో కాబట్టి జస్ట్ రిమెంబర్ దట్. సో ఫైన్. సో కాబట్టి కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ చార్జ్ దగ్గర నుంచి వచ్చింది. అదేం చెప్తుంది, ఈవెన్ చార్జ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం కరెంట్ ఈస్ ప్రొడ్యూస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిక్యూ బై డిటి అనేటువంటి ఒక ఫార్ములా. ఓకే, అండ్ ఆ తర్వాత సో దాన్ని ఏదో డిరైవ్ చేసుకుంటూ వస్తే డెల్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో రో బై డో టీ అనేది ఒక కంటిన్యూటీ ఈక్వేషన్ ఫైనల్ ఫామ్ వచ్చింది. అండ్ దాన్ని సాల్వ్ చేస్తే రో వి ఈక్వల్ రో వి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ అపాన్ టౌ ఆర్ వస్తుంది. అండ్ అక్కడ టౌ ఆర్ అంటే రిలాక్సేషన్ టైం, అండ్ దాని ఫార్ములా ఏంటంటే ఎప్సిలాన్ అపాన్ సిగ్మా. సిగ్మా అంటేనేమో కండక్టివిటీ, ఎప్సిలాన్ అంటే ఏంటి పర్మిటివిటీ. ఓకే, సో వాటి వాల్యూస్ క్వశ్చన్ లో ఉంటే ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూట్ చేస్తే రిలాక్సేషన్ టైం అనేది వచ్చేస్తుంది. రైట్, సో కాబట్టి ఇవన్నీ మైండ్ లో ఉంచుకోండి. కంటిన్యూటీ ఈక్వేషన్ చూడండి, దిస్ ఈక్వేషన్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ చార్జ్. ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిక్యూ బై డిటి. మైనస్ అనేది ఎందుకు పెట్టాను, ఎందుకంటే కరెంట్ విల్ ఆల్వేస్ ఫ్లో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో అది మనం ఆల్రెడీ ఈడీసీ లో బ్రహ్మాండంగా చదువుకున్నాం, ప్రాబ్లం లేదు. రైట్, సో రైట్, సో కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ జేడిఎస్. ఓకే, సింప్లీ. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో విడివి. సో కాబట్టి అవి రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చేది. రెండు పక్కల డైవర్జెన్స్ థియరం అప్లై చేస్తే వాల్యూమ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కాస్త వాల్యూమ్ ఇంటిగ్రల్ అయిపోయింది. రెండు క్యాన్సిల్ అయిపోతాయి. డెల్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో రో బై డో టీ. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే, ఓకే, సాల్వ్ చేస్తే రో వి, వేర్ ఇస్ దట్ వన్, రో వి ఈజ్ ఈక్వల్ టు రో వి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ అపాన్ టౌ ఆర్ యాక్చువల్లీ. సో రో వి నాట్ అనేది ఇనీషియల్. ఓకే, అండ్ టౌ ఆర్ వచ్చేసరికి రిలాక్సేషన్ టైం. రిలాక్సేషన్ టైం ఫార్ములా ఏంటి, ఎప్సిలాన్ అపాన్ సిగ్మా. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో అది మైండ్ లో ఉంచుకొని క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఫైన్, మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం గేట్ ప్రాబ్లం నోట్ చేసుకున్నాం. ఇవన్నీ గేట్ లో వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఐఏఎస్ లో వచ్చిన క్వశ్చన్స్. సో నేను కంబైన్డ్ గా కలిపి తీసుకున్నాను. సో నోట్ చేసుకోండి. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ P minus 0.2 comma 0 comma minus 2.3 due to a point charge plus 5 nanocoulomb at 0 comma 2 0.2 comma 0.1 comma minus 2.5 in air. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇన్ ఎయిర్ ఈజ్ డాష్. వాడు ఎయిర్ అనగానే ఇమ్మీడియట్ గా నీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ఫైన్ ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సింపుల్ గా గుర్తు రావాలి. అండ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఆర్. సీదా ఇది ఎమ్మటే మైండ్ లోకి వచ్చేసరి ఇన్ ఎయిర్ అనగానే, ఎయిర్ అంటే ఫ్రీ స్పేస్. ఓకే, ఫ్రీ స్పేస్ యొక్క రిలేటివ్ పర్మిటివిటీ ఎంత 1. సో దాని నుంచి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ అయిపోతుంది. ఓకే, ఇమ్మీడియట్ గా నీకు ఇది మైండ్ లో ఉండాలి, సింపుల్. అండ్ చార్జ్ ఫార్ములా ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సారీ చార్జ్ అంటున్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అడిగాడు కదా మిమ్మల్ని. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క ఫార్ములా ఏంటి, క్యూ బై 4 పై ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ నాట్ డైరెక్ట్లీ ఇంటూ ఆర్ స్క్వేర్. ఓకే, దీన్ని ఎట్లా రాసుకోవచ్చమ్మా, 1/4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ అపాన్ ఆర్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. ఓకే, 1/4 పై ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి వాల్యూ, ఆల్రెడీ మనం డిరైవ్ చేసుకున్నాం. ఎంత దాని వాల్యూ, 9 ఇంటూ 10⁻⁹ సింప్లీ. క్యూ అంటే ఛార్జ్, ఛార్జ్ ఎంత, దేని వల్ల నాడు ఛార్జ్ 5 నానోకూలుంబ్ అంటే 5 ఇంటూ నానో అంటే 10⁻⁹ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే డిస్టెన్స్, ఎవరెవరికి డిస్టెన్స్, వాడు ఇచ్చిన 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓపీ బార్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓక్యూ బార్. సో కాబట్టి డిస్టెన్స్ ఆర్ అంటే ఏంటి, పీక్యూ. పీక్యూ అంటే ఓక్యూ మైనస్ ఓపీ. సో ఆటోమేటిక్ గా నీకు ఆర్ బార్ అనేది వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకే, సో కాబట్టి క్లియర్ గా ట్రై చేయండి, నేను ప్రాబ్లం చెప్తాను. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మనం ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1/4 పై ఎప్సిలాన్ ప్లేస్ లో ఎప్సిలాన్ నాట్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ సింప్లీ ఇంటూ ఆర్ బార్. మనం వెక్టార్ కూడా కన్సిడర్ చేస్తే సో 1/4 పై ఎప్సిలాన్ నాట్ అంటే ఎంత, 9 ఇంటూ 10⁻⁹ సింప్లీ. అండ్ చార్జ్ ఎంత ఇచ్చాడు, 5 నానోకూలుంబ్ అంటే 5 ఇంటూ 10⁻⁹ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ కావాలి ఇప్పుడు మనకి, అంతే కదా. సో ఆర్ బార్ అనేది ఓకే, అది తర్వాత సంగతి, తర్వాత ఆర్ స్క్వేర్ కావాలి. ఆర్ స్క్వేర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను చెప్పమ్మా. నీకు ఇచ్చిన పాయింట్స్ ఏంటి, పీ కామా క్యూ అనేది చూడు, -0.2 0 2.3. ఓకే, -0.2 0 2.3 సింప్లీ. ఓకే, అండ్ క్యూ ఎంత ఇచ్చారు చూడు, క్యూ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 0.2 0.1 -2.5 0.2
0.1 మైనస్ 2.5 సింప్లీ. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిన డిస్టెన్స్ ఏంటి? ఆర్ బార్ అంటే ఓక్యూ మైనస్ ఓపీఏ కదా. మరి ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్, ఆర్ బార్ ఇస్ ఈక్వల్ ఓక్యూ మైనస్ ఓపీ 0.2 మైనస్ ఆఫ్ మైనస్ 0.2 ఎంత 0.4. ఇది ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి ఏఎక్స్ క్యాప్. నెక్స్ట్ ఇది 0.1 మైనస్ 0 అంటే ప్లస్ 0.1 ఇంటూ ఏవై క్యాప్ మైనస్ 2.5 మైనస్ 2.3 అంటే ఎంత మైనస్ 4.8 ఇంటూ ఏజెడ్ క్యాప్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ బార్. మాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ ఎంత అవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 0.4 హోల్ స్క్వేర్ ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 4.8 హోల్ స్క్వేర్. ఓకే, సో దాని నుంచి ఆర్ బార్ విచ్ ఇస్ నథింగ్ బట్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ ఆర్ అంటాం దాన్ని ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఇది మీరు తర్వాత ఇంటి దగ్గర క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఈజీగా వర్చువల్ క్యాలిక్యులేటర్ లో కొడితే వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ బార్ సింప్లీ. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, బై ఆర్ స్క్వేర్ సింప్లీ కదా. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 9 5 ఎంత 45 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సింప్లీ. ఓకే, ఇది ఆర్ బార్ డైరెక్షన్. ఓకే, అది వాడు ఇస్తే ఇచ్చినట్టు అంటే వాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెక్టార్ ఇచ్చాడు అనుకోనా, ఆర్ బార్ ప్లేస్ ఇది ఉంది కదా, ఈ పర్టికులర్ వెక్టార్ ఉంది కదా, ఈ వెక్టార్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సింపుల్ గా. ఓకే, ఇక్కడ ఫర్ సపోజ్ 2.3 వచ్చింది అనుకో వాల్యూ, దాన్ని తీసుకెళ్ళి దాంతో మల్టిప్లై చేస్తాం అంతే. వాడు కనుక ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇస్తే ఇది ఒక్కటి చేయండి చాలు. వాడు వెక్టార్ ఫామ్ లో ఇచ్చాడు అనుకోనా, ఆర్ బార్ ప్లేస్ ఇది సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఓకే, సింప్లీ. సో ఇక్కడ గుర్తుండాల్సింది ఏంటి? ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 ఎప్సిలాన్ ఇంటూ ఆర్ స్క్వేర్. ఎప్సిలాన్ అంటే ఫ్రీ స్పేస్ కాబట్టి ఎప్సిలాన్ నాట్. 1/4 ఎప్సిలాన్ ప్లేస్ లో 9 ఇంటూ 10⁻9 రాసుకోవచ్చు. చార్జ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ప్లేస్ లో వాడు ఏమి ఇచ్చాడు? పీక్యూ సపరేట్ గా ఇచ్చాడు. సో ఓపీ మైనస్ ఓక్యూ మైనస్ ఓపీ చేస్తే పీక్యూ డిస్టెన్స్ వస్తుంది. అయిపోయింది, మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. ఓకే, ఫైన్. సో కాబట్టి ఇది ఇన్ జనరల్ గా ఫండమెంటల్ గా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మీద వచ్చేటటువంటి ప్రాబ్లం. ఓకే, a dielectric sphere has a charge of 4 picocoulomb అంటే q ఇచ్చాడు at its center. its radius is what direct గా ఇచ్చేసాడు 100 centimeter. యూనిట్స్ గుర్తుపెట్టుకున్నాం 100 centimeters. so then the polarization of the sphere is dash simply and epsilon r is equal to ఎంత ఇచ్చాడంటే 5.7. ఓకే, ఇది చాలా సింపుల్. పోలరైజేషన్ ఇచ్చాడు. పోలరైజేషన్ ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ నాట్ ఇంటూ చై ఇంటూ ఈ బార్. ఓకే, సింపుల్ గా చై అంటే ఎంత? ఎప్సిలాన్ r -1. ఓకే, హ్యాపీ. సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమేనమ్మా, అంతకంటే ఏముంది చెప్పండి. సో సింపుల్ గా వాట్ ఈస్ పోలరైజేషన్? ఎప్సిలాన్ ఇంటూ చై ఇంటూ ఈ బార్. చై అంటే ఎప్సిలాన్ r -1, ఎప్సిలాన్ r 5.7 ఇచ్చాడు. 5.7 -1 అంటే 4.7 సింపుల్, అది అయిపోయింది. ఓకే, సో ఇంకేముంది ఇక్కడ? ఎప్సిలాన్ ఇంటూ చై అయిపోయింది. ఈ బార్ అంటే క్యూ బై 4 ఎప్సిలాన్ ఇంటూ ఆర్ స్క్వేర్. ఎప్సిలాన్ క్యాన్సిల్ అయిపోతే క్యూ బై 4 ఆర్ స్క్వేర్. క్యూ ఎంత? 4 పికోకూలుంబ్, ఆర్ 100 సెంటీమీటర్. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయి అయిపోయింది. ఓకే, సో కాబట్టి వెరీ సింపుల్. మన ఫార్ములాస్ అనేది పర్ఫెక్ట్ గా గుర్తుంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఐఎస్ లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, సో కాబట్టి ఈజీగా సింపుల్ గా చేయొచ్చు. సో a dielectric sphere has a charge of 4 picocoulomb at its center. Its radius is 100 centimeters. Then the polarization of the sphere is dash actually. ఓకే, సో ఇక్కడ నేను ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తాను. సో మీరు చేసేసండి మీ పార్టీకి మీరు. ఓకే, సో ఈజీగా అయిపోతుంది. రైట్, సో కాబట్టి యాక్చువల్గా మిమ్మల్ని పోలరైజేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, పోలరైజేషన్ యొక్క ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ నాట్ ఇంటూ సింప్లీ చై ఇంటూ ఈ బార్. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ చై ఇంటూ ఈ బార్ అంటే ఎంతమ్మా? క్యూ బై 4 ఎప్సిలాన్ ఇంటూ ఆర్ స్క్వేర్. ఎప్సిలాన్ ఒకదానికి ఒకటి ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోతే చై అంటే ఎప్సిలాన్ r -1. ఎప్సిలాన్ r 5.7. 5.7 -1 అంటే ఎంత? 4.7 ఇంటూ చార్జ్ 4 పికోకూలుంబ్ అంటే 4 ఇంటూ 10⁻12 డివైడెడ్ బై 4 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఇప్పుడు r 100 సెంటీమీటర్స్. మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత? 0.1 మీటర్స్. అంతే కదా, 0.1 మీటర్ కదా 100 సెంటీమీటర్స్ అంటే. సో 0.1 మీటర్ అంటే 10⁻−1. 10⁻−1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 10⁻2 కదా. సో కాబట్టి ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇంక నీకు ఎంత వస్తుంది? 4.7/π ఇంటూ 10⁻−10 వస్తుంది. సో కాబట్టి దాన్ని 10⁻−9 లో రాసుకొని నానో కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ రాసేసుకుంటాం. ఓకే, ఓకే, సో కాబట్టి దీన్ని 4.7 ఇంటూ 10⁻−1 కనుక రాస్తే అప్పుడు ఏమైంది? 0.47/π ఇంటూ 10⁻−9 అంటే నానో. పోలరైజేషన్ యూనిట్స్ ఏంటి? కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. దిస్ విల్ బి ద పోలరైజేషన్. అది మీరు క్యాలిక్యులేటర్ లో కొట్టండి, మీకు సింపుల్ గా వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సింపుల్.
సో నీకు బాగా గుర్తుండాల్సింది ఏంటి ఫార్ములా. నువ్వు అసలు ప్రాబ్లంలో ఇచ్చిన డేటా చూసుకొని నీట్‌గా చూసుకుంటే క్లియర్‌గా అయిపోద్ది. ఓకే. ఏ ప్రాబ్లమ్ అయినా గాని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, ఫార్ములాస్ గుర్తుండాలి అంతే. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లమ్. సో ఈఎంటీఎల్ మాత్రం పర్ఫెక్ట్‌గా చేద్దాం అమ్మా. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఈసీ వాళ్ళకి. అండ్ ఈఎంటీఎల్ భయం అని చదవరు ఎవరు. వాడు అందుకని అంత స్ట్రెస్ చేయడు ఈఎంటీఎల్‌లో. ఊరికే వస్తాయి మార్క్స్. సో కాబట్టి ఈఎంటీఎల్ మీద బాగా కాన్సంట్రేట్ చేయండి. మార్క్స్‌కి బాగా పనికొస్తాయి. వాడు ఈడీసీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఏంటంటే కంపల్సరీగా ఒత్తిపాడేస్తాడు. కంపల్సరీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాటిల్లో. ఎందుకంటే అవి డెఫినెట్ జనరల్‌గానే కష్టంగా వస్తాయి. సో మనం ఈఎంటీఎల్, కంట్రోల్ సిస్టమ్, సిగ్నల్ సిస్టమ్స్, మ్యాథ్స్, నెట్వర్క్స్ అవి బాగా గ్రిప్‌లో ఉంచుకోవాలి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అవి మంచిగా గ్రిప్‌లో పెట్టుకోవాలి. అది రివిజన్‌లో చూద్దాం. రైట్. ఫైన్. ఇది నోట్ చేశారనుకుంటున్నానమ్మా. ఐ హోప్. సో ఐ యామ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లమ్. లాస్ట్ ప్రాబ్లమ్ ఫర్ టుడే. రైట్. సో దిస్ ఈస్ ది వన్. సో ఈ ఆన్సర్ is 8.96 అది నేను రాశాను. నో ప్రాబ్లం. సో ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈస్ d bar is equal to 1 by z square into 10xyz into ax cap plus 5x square z into ay cap plus 2z cube minus 5x square y into az cap. The volume charge density at minus 2, 3, 5 is dash. ఓకే. కాబట్టి డెల్ డాట్ d bar అంటే ఇచ్చిన వెక్టర్ సింపుల్ గా మేము పెర్ఫామ్ చేయాలి, డైవర్జెన్స్ పెర్ఫామ్ చేసి xyz ప్లేస్ లో -2, 3, 5 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయా. అంటే ఇక్కడ నువ్వు కోఆర్డినేట్ సిస్టమ్ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ h1 h2 ఇస్తే వాల్యూస్ 1. సో కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేదు. ఓకే. సో కాబట్టి ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి ఫస్ట్. వి విల్ సీ ద సొల్యూషన్. మా వచ్చిన వాళ్ళు చేసేసేయండి అమ్మా. దీన్నేమో x తో పార్షియల్ డెరివేట్ చేయి, దీన్నేమో y తో పార్షియల్ డెరివేట్ చేయి, దీన్నేమో z తో పార్షియల్ డెరివేట్ చేయి. గుర్తుపెట్టుకోండి 1 by z స్క్వేర్ బయట ఉంది, అది ముందు లోపల మల్టిప్లై చేసి x తోటి దీని y తోటి దీని z తోటి డిఫరెన్షియేట్ చేసి మొత్తం యాడ్ చేసి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి. డైవర్జెన్స్ తెలుసు కదా మీకు ఎట్లా చేయాలి, వెక్టర్ కాలిక్యులస్ చేసి ఉంటారు కదా. సో సింపుల్ గా డైవర్జెన్స్ పెర్ఫామ్ అయిపోయింది. సో కాబట్టి సింపుల్, మనకు చూడడానికి ఎంతో ఎలా ఉంటాయి ఈఎంటీఎల్. రైట్. సో చేస్తే ఏముండదు అందులో. ఓకే ఫైన్. డెల్ డాట్ డి బార్ ఈక్వల్ టు రో వి అనే ఒక సింపుల్ రిలేషన్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఈ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. సో నేను వర్క్ ఆన్సర్ రాసి పెట్టాను, వాళ్ళు ఇచ్చారు కాబట్టి. సో కాబట్టి ఏమి ఇచ్చారు, 10xyz డివైడెడ్ బై z స్క్వేర్ ఇంటూ ax క్యాప్. ఇది x కాంపోనెంట్ అంతే కదా. 10xyz బై z స్క్వేర్. నెక్స్ట్ 5x స్క్వేర్ z బై 5x స్క్వేర్ z బై 5x స్క్వేర్ z బై z స్క్వేర్ ఇంటూ ay క్యాప్. ఇది x, ఇది y కాంపోనెంట్ వాడు ఇచ్చింది. అండ్ z కాంపోనెంట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 2z క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ y, 2z క్యూబ్ minus 5x square y divided by z square into az cap actually. ఓకే. సో ఇదేంటిదమ్మా, ఇది d bar. ఓకే. నిన్ను ఫైండ్ అవుట్ చేయమైంది వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ యొక్క ఫార్ములా ఏంది, డెల్ డాట్ d bar is equal to rho v సింప్లీ. ఓకే. సో దీని విత్ రెస్పెక్ట్ x తో చేయాలి. ముందు ఈ z క్యాన్సిల్ అయిపోతే 10y by z అనేది బయట వచ్చేస్తుంది. x నెక్స్ట్ తో చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 1. సింప్లీ అయిపోయింది. ప్లస్ దీన్ని y తో చేయాలి. అసలు ఇక్కడ ఎక్కడ y లేదమ్మా, అసలు y లేదు. సో కాబట్టి y పార్షియల్ డెరివేట్ చేసినప్పుడు ఏమైపోయింది, 0. ప్లస్ దీన్ని z తో చేయాలి కదా, దీన్ని స్ప్లిట్ చేయి. ఇక్కడ 2z క్యూబ్, అది 2z క్యూబ్ కదా. సో స్ప్లిట్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ చూడు 2z క్యూబ్ బై z స్క్వేర్ ఒక టర్మ్ వస్తుంది, మైనస్ 5x స్క్వేర్ y బై z అనేది ఒక టర్మ్ వస్తుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ z స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతే 2z డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వచ్చింది, 2 మైనస్ 5x స్క్వేర్ బై ఇది మొత్తం కాన్స్టెంట్ అయిపోయిందమ్మా. z డిఫరెన్షియేషన్ ఎంత, 1 by z. 1 by z అంటే మైనస్ 1 by z స్క్వేర్. సో కాబట్టి మైనస్ 1 by z స్క్వేర్ సింప్లీ. సో కాబట్టి ఇక్కడ చూడు మొత్తం కలిపితే 10y డివైడెడ్ బై z ప్లస్ 2 ప్లస్ 1 by z స్క్వేర్ అనేది వచ్చేస్తుంది యాక్చువల్ గా. సో 10 ఇంటూ y ఎంత 3 అపాన్ z ఎంత 5 ప్లస్ 2 ప్లస్ 1 by z స్క్వేర్ వాల్యూ ఎంత 5 స్క్వేర్ అంటే 25 కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 1s 5 2s. సో 3 2s ఎంత 6 ప్లస్ 2 ప్లస్ 1 by 25. 1 by 25 అంటే 0.04. ఓకే. 6 ప్లస్ 2 8.04 వస్తుంది ఆన్సర్. ఓకే సింప్లీ. సో ఆన్సర్ కూడా ఇక్కడ రాసింది కూడా అదే, ఏదో సింపుల్ చేయండి. చూసుకోండి ఎక్కడో మనం మిస్టేక్ చేసాం. సో ఇది 8.04, నేను ఏదో మిస్టేక్ రాసాను. సో దిస్ ఈస్ ది ఆన్సర్ 8.04 యాక్చువల్లీ.
ఒక సింపుల్. సో కాబట్టి వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అనేది ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇచ్చాడు. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు వి ఆబ్వియస్లీ. సో దానికి డైవర్జెన్స్ పెర్ఫార్మ్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి అయిపోయింది. ఓకే. ఈ డైవర్జెన్స్ అనేది మీకు వచ్చి ఉండాలి, రైట్? సో అందుకని డైరెక్ట్గా చెప్పేసాను. ఓకే, ఇందులో ఏం లేదు, జస్ట్ ఎక్స్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేసాను, ఎక్స్ కాంపోనెంట్ ని వైని వైతో పార్షియల్ డెరివేట్ చేసాను, జెడ్ కాంపోనెంట్ జెడ్తో పార్షియల్ డెరివేట్ చేసి మొత్తాన్ని యాడ్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాను. అదే డైవర్జెన్స్ అంటే. ఓకే, సో ఫైన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే.